హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మినీ మేడార జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి మేడారంలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులు ఇక్కడ దర్శనమించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి, హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట కింద, పొట్లపల్లి గుట్ట కింద, ఉమ్మాపూర్ కోహెడ మండలంలోని పర్వేద తంగళ్లపల్లి, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు, కొత్తకొండ, సైదాపూర్ మండలం కేంద్రంలో తదితర ప్రాంతాల్లో అమ్మవార్ల గద్దెలను ముస్తాబు చేశారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కాబట్టి జాతర నిర్వహణ కోసం ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ గోవిందరాజుల గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. గద్దెల ఆవరణలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి చలవ పందిళ్లను వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలంతో పాటు కొబ్బరికాయలు, పూజా సామాన్ల వివిధ దుకాణాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తాగునీటి సౌకర్యం, లైటింగ్ సిస్టమ్ ఏర్పాట్లతో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. నియోజకవర్గంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ముప్పై 8 సంవత్సరాల నుండి ఈ సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుపుతున్నాము. మరి భక్తులు కూడా చాలామంది చాలా గ్రామాల నుంచి, ఎందుకంటే మొదటి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు భక్తులు కూడా అధికంగానే వస్తున్నారు కానీ తగ్గుతలేరు. ఇక్కడ అన్ని విధాల వాళ్ళకు చూసుకున్నారు. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కానీ, దీపాలు కానీ, నీళ్లు కానీ, వంట చెరుకులు కానీ విశాలమైనటువంటి ప్రదేశంలో వారు కూడా వారికి నచ్చిన విధంగా మేము కూడా ఈసారి కూడా ఇంకా అధికంగానే ఏర్పాట్లు చేసినాము. ఎటువంటి ఆటంకాలు జరగకుండా మేము కమిటీ వాళ్ళం చూసుకుంటున్నాము. దీనికి అందరు కూడా మిగతా అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, వాళ్ళు కానీ మాకు కూడా సహకరిస్తుండ్రు. కాబట్టి భక్తులు ఈ యొక్క మినీ మేడారం, ఈ పర్వేద గ్రామంలో మినీ సమ్మక్క సారక్క మేడారంకు తప్పకుండా వస్తున్నారు, ఇంకా వస్తారు అని ఆశిస్తున్నాము. మొక్కుబడులు మొక్కిన వారికి కోరికలు తీర్చిన సమ్మక్క మినీ మేడారం జాతరకు రాజన్న గుండం వద్ద అతి బ్రహ్మాండంగా జరుగును. వంట సరుకులు ఉన్నవి, ఆటో సౌకర్యాలు, బస్ సౌకర్యాలు ఉన్నవి, కరెంటు కానీ, లైటింగ్స్ కానీ, ఏది కానీ మాకు సౌకర్యాలు ఉన్నాయి. మా కమిటీ అంతా సహకరించి మా పర్వేద అతి బ్రహ్మాండంగా చుట్టూ 10 సమ్మక్క సారమ్మ జాతరలు ఉన్నా కూడా మా దగ్గరికి ఎక్కువ జనం వచ్చి అతి బ్రహ్మాండంగా జరుపుకొని మొక్కుబడులు తీర్చడం కోసం మా సమ్మక్క సారలమ్మ జాతరకు అందరికి విచ్చేస్తున్న సందర్భంగా